హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. సో ఇది అత్యద్భుతంగా ఉండబోతుంది. ఎవరైనా ఐపీఎల్ లవర్స్ ఉంటే మాత్రం ఈ మ్యాచ్ అస్సలు మిస్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఏ స్ట్రాటజీతో వస్తారు అంటే ఇద్దరు కూడా గెలుపు కోసమే వస్తారు. అంత ఈజీగా మ్యాచ్ అయితే ఎవరు ఖచ్చితంగా, ఎందుకంటే సిఎస్కేకి విన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కేకేఆర్ వరుస విజయాలతో దూసుకొస్తున్నప్పుడు వాళ్ళకి బ్రేక్ వేయాలని కూడా చూస్తుంది. సో సిఎస్కే కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అలాగే కేకేఆర్ కి ఒక రివెంజ్ మ్యాచ్. ఇది కూడా కొడితే మనం ప్లే ఆఫ్ కి చాలా బలంగా వెళ్తాం, మనం ఈసారి టైటిల్ ఫేవరెట్ గా ఉంటున్నాం అని చెప్పడానికి చాలా బలంగా ఉంటుంది. ఒక సౌండ్ అంటారు కదా, ఆ సౌండ్ గట్టిగా వినిపించాలని ట్రై చేస్తారు. సో పేపర్ మీద చూస్తే ఏ టీం బలంగా ఉంది, ప్లేయింగ్ 11 ఫస్ట్ చూద్దాం. మనం ఏంటంటే సిఎస్కే చూద్దాం. సిఎస్కే లో చాలా మార్పులు అవసరం, ఎందుకంటే లాస్ట్ టైం బౌలింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా చెప్తా. సో ఒక పట్టి రానా లేడు, అలాగే మీకు ముస్తాఫిజర్ రెహమాన్ లేకపోతే సో ఎందుకనో వెనకడిగి వేసినట్టు వేసారు బౌలింగ్. అది కూడా మోయిన్ అలీని చాలా లేట్ గా దింపి రితురాజ్ గైక్వాడ్. సో మోయిన్ అలీ అంటేనే వికెట్ టేకర్, మనకి ఎప్పుడు దింపాలి, ఆయన్ని పవర్ ప్లే లోనే దింపాలి. ఆ రేంజ్ లో పిచ్చకొట్టు కొడుతున్నప్పుడు మీకు ఎస్ఆర్హెచ్ వాళ్ళు మీకు పవర్ ప్లే లో దింపితేనే కదా వికెట్ వచ్చేది. సో అది మిస్ అయ్యాడు, ఎప్పుడో 12వ ఓవర్ ఇచ్చాడు, టూ లేట్ అనమాట అది. సో మోయిన్ అలీ పోనీ బ్యాటింగ్ ఏమైనా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ముందు దింపారంటే దింపనే లేదు. ధోనిని దింపుకున్నారు, మోయిన్ అలీని ఆపుకున్నారు. సో అలాంటప్పుడు కొంచెం రుతురాజ్ గైక్వాడ్ కొంచెం బ్యాలెన్స్ చేయడంలో మిస్ అవుతున్నాడు అనిపిస్తుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, బద్రానా కానీ ముస్తాఫిజర్ రెహమాన్ కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ ని స్ట్రాంగ్ చేయడానికి. సో పిచ్ ఎలా ఉండబోతుంది అనే ముందు మనం ఒకసారి ప్లేయింగ్ 11 చూద్దాం, దాన్ని బట్టి పిచ్ రిపోర్ట్ అనేది చూద్దాం. గైక్వాడ్, రచిన్ రవీంద్ర, ముస్తాఫిజర్ రెహమాన్ ఉంటాడు, డారెన్ మిచెల్ ని పక్కన పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రెహానే, ఎందుకంటే మోయిన్ అలీని ఆడించాలి కాబట్టి. మోయిన్ అలీ మేబీ టాప్ ఆర్డర్ లో రావచ్చు, 1 డౌన్ రావచ్చు. ఎప్పుడైతే డారెన్ మిచెల్ వస్తున్నాడో ఆ ప్లేస్ ఆపుకుంటే మిచెల్ ని మోయిన్ అలీని అక్కడ దింపుతారు. సో బ్యాలెన్స్ అవుతుంది టీమ్. తర్వాత శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని. ఇక్కడ వరకు టీం బాగానే ఉంది. అజింక్య రహానే, ఇక్కడ వరకు టీం బాగానే ఉంది. ఏది బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే. సో మా బౌలింగ్ డిపార్ట్మెంటే క్వశ్చన్ మార్క్ గా ఉంది వీళ్ళకి. ఇక్కడ దీపక్ చహారు, తుషార్ దేశపాండే, మహేష్ తీక్షణ, వీళ్ళు సరిపోట్ల, బలం సరిపోట్ల. అందుకే మీకు మతీష్ పతిరానాని ఆడిస్తే సో సమీర్ రిజ్వాల్ లాంటి వాళ్ళని మీరు ఇంపాక్ట్ ప్లేయర్ కింద దింపుకోవచ్చు. ఏది వెదర్ బ్యాటింగ్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు, లేదు బౌలింగ్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు మహేష్ తీక్షణ లాంటి వాళ్ళని మనం ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడించవచ్చు. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది. లేదు ఇంకా మనకి కొంచెం స్లో కటర్స్ అవి వెళ్ళాలి, మనకి ఇంకో బ్యాటింగ్ బౌలింగ్ రావాలి అంటే ఆల్రౌండర్ గా శార్దుల్ ఠాగూర్ దింపొచ్చు. ఎందుకంటే ఈ పిచ్ మీద శార్దుల్ ఠాగూర్ కి ఒక రికార్డ్ అనేది ఉంది. ఎందుకంటే ఆ స్లో బౌన్సర్ అనేది తను రాబట్టి వికెట్ టేకింగ్ అనేది చేస్తాడు కాబట్టి మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇది 100% వర్కౌట్ అవుతుంది శార్దుల్ ఠాగూర్ ని పెట్టుకుంటే. మరి టీంని అలా చేస్తాడా లేదా? ఇంకొకటి చెప్తా ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద టర్న్ బాగా లభిస్తుంటే శాంట్నర్ లాంటి వాళ్ళని ఆడించాలి. ఇప్పుడు శాంట్నర్ లాంటి వాళ్ళని ఆడిస్తే మోయిన్ అలీని పక్కన పెట్టుకోవచ్చు, ఎందుకంటే బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది, శార్దుల్ ఠాగూర్ ఉన్నాడు అనుకుంటే అప్పుడు మోయిన్ అలీని కూడా పక్కన పెట్టుకుని శాంట్నర్ ఆడిపించచ్చు. ఈ కాంబినేషన్ వేయగలిగితే, ఇప్పుడు ధోని కెప్టెన్సీ ఎందుకు గ్రేట్ అంటారు అందరూ అంటే రైట్ కాంబినేషన్స్ వేస్తాడు. పిచ్చిని బట్టి వాళ్ళని ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే పక్కన కూర్చో బ్రదర్ అని వేరే వాళ్ళని తీసుకొస్తాడు. సో అంత టాలెంట్ ఉంటుంది ఇక్కడ. మొన్న కూడా నేను అదే చెప్పాను రివ్యూలో, ఏదంటే రుతురాజ్ గైక్వాడ్ కి ఆ బ్యాలెన్స్ చేయడం అనేది రావట్లే. ఈవెన్ దీపక్ చహార్ లాంటి సీనియర్ బౌలర్ వెళ్ళి బౌల్ వేస్తున్నప్పుడు, సో రన్స్ బాగా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు వెళ్ళి సజెషన్ అనేది డెవలప్ అవుతున్నాడు. మొన్న చూడండి ఫస్ట్ ఓవర్ బ్రహ్మాండంగా వేసాడు దీపక్ చహార్. ఎప్పుడైతే సెకండ్ ఓవర్ డ్యామేజ్ అయిపోయిందో థర్డ్ ఓవర్ వచ్చి పిచ్చ పిచ్చగా రన్స్ ఇచ్చాడు. అక్కడ మీకు కంట్రోల్ చేస్తుంటే మ్యాచ్ గ్రిప్ అనేది వస్తుంది. ఎప్పుడైనా పవర్ ప్లేని కంట్రోల్ చేయగలిగితే కెప్టెన్సీ అనేది తెలిసిపోద్ది. అతను కెప్టెన్ గా పనికొస్తాడా పనికిరాడా అనేది తెలిసిపోద్ది. ఎందుకంటే పవర్ ప్లే ఒకటే ఇరగొట్టేది, అలాగే స్లాగ్ ఓవర్స్, లాస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ పిచ్చి కొట్టుడు కొడతారు, డెత్ ఓవర్స్. సో ఈ రెండిట్లోనూ కెప్టెన్సీ అనేది చేయగలిగితేనే ఆ డెప్త్ అనేది వస్తుంది. మన కేకేఆర్ చూద్దాం. కేకేఆర్ కి అయితే మార్పులు చేర్పులు ఏం అవసరం లేదు, బ్రహ్మాండంగా దూసుకుపోతున్నారు. వాళ్ళు అలాగే ఆడితేనే బాగుంటది. సో కొంచెం ఏమైనా మార్పులు చేస్తే ఏమైనా సుయాష్ శర్మ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెడతారా, లేదంటే వైభవ్ వరర్ అని ఏమైనా తెచ్చుకుంటారా, లేదా
హర్షిత్ రాణా, అంశుల్ రాయ్ కూడా ఉన్నాడు, చేతన్ షకరియన్ కూడా వాళ్ళు ఆడించట్లేదు. సో ఈ కాంబినేషన్స్ ఏమైనా ట్రై చేస్తారేమో ఈ రోజు చూడాలి. సో మామూలుగా చూసినట్లయితే ప్లేయింగ్ 11 ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా ఉండకపోవచ్చు, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడితే రఘువంశీ ఆ ప్లేయింగ్ 11 లో ఉంటాడు. రఘువంశీ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి రఘువంశీని ఖచ్చితంగా ఆడిస్తారు. సో ఆండ్రూ రసెల్ కంటే ముందే రఘువంశీని దింపిన ఆశ్చర్యపోవద్దు. రమన్ దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఇక్కడ వరకు అయితే టీం పర్ఫెక్ట్ గా సరిపోయింది. సో ఇక్కడే కాంబినేషన్స్ ఎట్లా వేసుకుంటారు అనేది, వాళ్ళు ఏ కాంబినేషన్ వేసినా కూడా సక్సెస్ అయిపోతారు. సో ఇంకా పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. చాలా మంది డ్రీమ్ 11 ప్లేయర్స్ అడుగుతున్నారు. సార్ డ్రీమ్ 11 ప్లేయర్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ప్లీజ్ ఫాలో. చక్కగా మీరు మేము వికెట్ కీపింగ్, బ్యాటింగ్, బౌలింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ అలాగే అన్ని ఇస్తున్నాను, అన్ని చూడండి. చక్కగా మీరు కూడా టీమ్ సెలెక్ట్ చేసుకోండి, పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. సో డ్రీమ్ 11 డిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి. పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? పిచ్ కొంచెం టర్న్ లభిస్తుంది, స్పిన్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, అలాగే స్లో బౌన్స్ అవుతుంది. సో స్లో బౌన్స్ అవుతున్నప్పుడు ఫాస్ట్ బౌలర్స్ కి పేస్ వేసారా గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది, సమస్య లేదు. మీరు ఎంత వేగంగా వేస్తే అంత వేగంగా కొడతాడు బ్యాట్స్మెన్, డౌటే లేదు. సో బ్రహ్మాండంగా దాన్ని ఏమంటారు బౌండరీని క్లియర్ చేసేస్తాడు. సో పేస్ అనేది జనరేట్ చేయకూడదు ఇక్కడ, ఓన్లీ స్లో కటర్స్, స్లో బౌన్సర్స్ అండ్ స్పిన్ అయితే టర్న్ అవుతుంది, డౌటే లేదు. మన ఇప్పటి వరకు వస్తున్న పిచ్ రిపోర్ట్, చాలా మంది సార్ పిచ్ రిపోర్ట్ ఆ టాస్క్ కి ముందు కానీ పిచ్ సెలెక్ట్ చేయాలంటే మార్నింగే సెలెక్ట్ చేసేస్తాను, అందుకే నేను లేట్ గా వీడియో పెడతాను. పిచ్ రిపోర్ట్ అంతా వచ్చిన తర్వాత అదంతా కలెక్ట్ చేసుకుని, సో పెద్ద వాళ్ళు చెప్పిన తర్వాత, అంటే ఇప్పుడు సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి కాలము, హర్ష బోగ్లే కాలము, ఇట్లా చాలా కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ అన్ని ఫాలో అయిన తర్వాత పిచ్ మీద ఒక అవగాహన వస్తుంది. సో దాన్ని బట్టి మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా. సో పిచ్ రిపోర్ట్ అయితే అది, సో టర్న్ ఉంటుంది, స్లో బౌన్స్ ఉంటుంది, కాబట్టి చేజింగ్ అనేది కొద్దిగా కష్టం. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఒక 180, 190 కొట్టగలితే చేజింగ్ ఖచ్చితంగా తడబడతారు, ప్రెషర్ పెరిగిపోతూ ఉంటాయి, డాట్ బాల్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి చేజింగ్ అనేది కష్టం, అందుకని చెప్పి ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటానికే ఇష్టపడతారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకే అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంది. సో టాస్ అనేది ఇక్కడ కీలకం. కేకేఆర్ గెలుస్తుందా, సిఎస్కే గెలుస్తుందా? విన్నింగ్ మీటర్ కేకేఆర్ కి 60% ఉంది, 40% సిఎస్కేకి ఉంది. అంటే చాలా మంది కేకేఆర్ వైపు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఇంతవరకు పరాజయం అనేది లేదు. బట్ నా ప్రిడిక్షన్ ఏంటి అంటే ఈ రోజు సిఎస్కే గెలిచే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. వాళ్ళు ప్లే ఆఫ్ కి ముందుకు వెళ్ళాలన్నా, పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్ళాలన్నా వాళ్ళు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. మొన్న మ్యాచ్ వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్ చేతులారా ఓడిపోయారు. సో దాన్ని రిపేర్ చేసుకుంటారు, ఖచ్చితంగా ఫైన్ ట్యూన్ చేసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ధోని మధ్య మధ్యలో ఫీల్డింగ్ సెట్టింగ్ కూడా చేశాడు, చక్కగా ఫీల్డర్స్ ని ఇటు వర్కౌట్ కూడా అయింది. సో కాబట్టి ధోని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈసారి, ఎందుకంటే ప్లే ఆఫ్ కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్లు గెలవాలనే విషయం తనకు కూడా తెలుసు, కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందులో కేకేఆర్ తో మ్యాచ్ కొంచెం దాన్ని ఏమంటారు ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి, భావోద్వేగాలు అంటాం కదా, అవి అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఆ హై టెంపర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కడొక్కడ ఉండకుండా ఉండదు. సో కాబట్టి నా ప్రిడిక్షన్ ఏంటంటే సిఎస్కే గెలుస్తుందని నేను చెప్పగలుగుతున్నా. అంటే పేపర్ మీద అవన్నీ పక్కన పెట్టేస్తే మై ప్రిడిక్షన్, మైండ్ రీడింగ్ చెప్తుంది సిఎస్కే గెలుస్తుంది. సో మీకు ఎవరు గెలుస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మనం చెప్పిన ప్రిడిక్షన్స్ ఆల్మోస్ట్ 70% రైట్ అండి, ఇంకా 30% అనేది పోతూనే ఉంటుంది, మన గెస్సింగ్ వరకే కాబట్టి. సో అందరికంటే ముందు చెప్తున్నాం, మన టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అయ్యేం లేదు, డైరెక్ట్ వీడియోనే. సిఎస్కే గెలిచే ఛాన్సెస్ ఉంటే మీకేం గెలుస్తుంది, ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.